పరిశిశిఖర్ ఈశ్వర క్షేత్రం. ఇది మహాపుణ్యక్షేత్రము. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శివుడు ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం. మీరు ఇంతకుముందు శివ విగ్రహాన్ని చూసారు. అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహము ప్రతిష్టాపంగా అక్కడ మనకు గురువులైనటువంటి బాలమహారాజ్ ఈశ్వర్ మహాదేవ్ గారు అక్కడ భక్తులకందరికీ సందేశం ఇస్తూ అక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాలటువంటి సదుపాయాలు జరుగుతుంది. గత కొద్ది కాలంగా ఈ పరిశిశిఖర్ క్షేత్రాన్ని మనము ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ అతి త్వరలో మన పరిశిశిఖర్ క్షేత్రము, ఈ క్షేత్రము మనకు 5 గుట్ట. ఇక్కడ పూర్వకాలంలో పరశురాముడు తనేటువంటి జమదగ్ని మరియు అత్రి మహాముని అక్కడ పరశురామునటువంటి తల్లిదండ్రులు జమదగ్ని మరియు రేణుకామాత వారు మాహోర్గఢ్ నుంచి ఈ ప్రాంతానికి నడుస్తూ ఆ నది గుండా వచ్చి ఈ ప్రాంతంలో విచ్చేయడం జరిగింది. అంతటి ప్రసిద్ధమైన క్షేత్రము ఇది. సత్యయుగం నుంచి వెలిసినటువంటి క్షేత్రముగా మనము కొనియాడుచుంటున్నాము. పరిశిశిఖర్ ఇప్పుడు 5 కుండల శ్రేణిగా ఏర్పడుతుంది. మనం చూస్తుంటే అక్కడ ఆ విధంగా మనము కింద నుంచి అక్కడ 1, 2, ఇది 3, ఇది 4, ఇది 5 గుంటలు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆకారము మీరు చూసినటువంటి నంది ఆకారముగా ఉంది. నందీశ్వరుడు కొలువైనటువంటి ఆకారము నంది రూపంలో శైవక్షేత్రంగా నందీశ్వరుడే స్వయాన దీనికి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉన్నట్టు ఇక్కడ మనకు ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరశురాముని తండ్రి జమదగ్ని అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా మనము ఇదే దానికుండా వెళ్తూ దానికి ఇక్కడ రోడ్డు కూడా ప్రాంతం ఇది. ఈ విధంగా వెళ్తే జమదగ్ని పేరు మీద జామ్ అనే ఒక గ్రామాన్ని ఉన్నాడు ఇక్కడ. అతని పేరు మీదనే జామ్ అని పిలువబడుతున్నది. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతము చాలా సస్యశ్యామలంగా ప్రకృతి పులకరింపుతో ఎంతో అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ప్రకృతిలో స్వయంగా అమ్మవారి కొలువైనటువంటి క్షేత్రం ఇక్కడ బాలమహారాజ్ ఈశ్వర్ మహాదేవ్ గారికి అమ్మవారి సాక్షాత్కారము ఇస్తూ అమ్మవారి కలలో తనకి ఇక్కడ క్షేత్రం ఒక సిద్ధిదాత్రి 9వ రూపమైనటువంటి దుర్గమ్మవారు 9వ రూపమైనటువంటి సిద్ధిదాత్రి అమ్మ ఆలయము దీదీప్యంగా ప్రసిద్ధంగా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది గురూజీ హస్తాక్షరములతో. ఇప్పుడు అతి త్వరలో అక్కడ ఆ ద్వారపాలకునిగా ఆంజనేయ స్వామి తను బాలమహారాజు గారికి కలలో వచ్చి ద్వారపాలకునిగా ఉంచమని చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ క్షేత్రానికి ద్వారపాలకునిగా, సిద్ధిదాత్రి క్షేత్రానికి ఆంజనేయ స్వామిగా మనము కొనియాడుతుంటాము. ఇక్కడ వచ్చేసి స్వయంగా పరిశిశిఖర్ ఈశ్వర క్షేత్రానికి స్వయంగా అమ్మవారే ద్వారపాలకురాలు. ఇక్కడ అమ్మవారు కొనియాడుతున్నారు. ఇక్కడ ఎక్కిన ఎంత అస్తమా ఉన్న రోగులు కానివ్వండి, ఎలాంటి రోగాలు ఉన్నటువంటి కాళ్ళు అప్పుడప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చి కాళ్ళు పడిపోయిన వ్యక్తులు కూడా ఈ క్షేత్రానికి దర్శించి చాలామందికి రోగం నయమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మనం ఒక్క మొక్కని ఒక ఆకు తెంపుకొని మనం ఇట్లా నోట్లో వేసుకున్నా అది దివ్యాశోధంగా మనకు ఇక్కడ లభ్యమవుతుంటుంది. అందుకే ఈ క్షేత్రానికి కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఇక్కడే కాకుండా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మన తెలంగాణ నుంచి ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఈశ్వరుని కృపా కటాక్షానికి వారు పాత్రలవుతున్నారు. మీరందరూ వచ్చేసి క్షేత్రాన్ని దర్శించి అందరూ శివుని కృపకు పాత్రలు కాగలరు.